సత్యకాలపు నాటి కథలే ముసలయ్య, ఈ రోజులో ఓడుంటాడంట. లేకే ఇక్కడే ఈ కోటలోనే మన ముందు కాలం నాడు జరిగిన కథ చెప్తా వినండి. ఏం కథ పెద్దయ్యా? గులేబకావళి కథ నాయన. అనగా అనగా మన దేశంలో వీరాధి వీరులకు నెలవైన పాటలీపుత్రాన్ని చంద్రసేనుడనే మహారాజు పాలిస్తూ ఉండేవాడు. వలచి వరించిన చిన్న భార్య రూపవతి క్రీగంటి చూపుల కైపులో విలాసంగా కాలక్షేపం చేసేవాడు. వారికి 3 బిడ్డలు కలిగారు. అక్కగారి వలపు పంజరంలో చిలుకైన రాజును పక్కకు నెట్టి అధికారం చేజిక్కించుకోవాలనే దురాశతో రూపవతి తమ్ముడు వక్రకేతు ఉచ్చులు పన్నుతూ మేనల్లుళ్లను వట్టి కొరగాని వాళ్లుగా తయారు చేస్తున్నాడు. సంతానానికి నోచుకోని పట్టపురాణి గుణవతి కరుణించి కడుపు పండించమని
అహర్నిశలు జగదంబను ప్రార్థించేది. మొరాలకించిన పార్వతీదేవి కనికరించమని పరమేశ్వరుడికి విన్నవించింది. భక్తవశంకరుడైన శంకరుడు చిరునవ్వుతో ఆమోదించి అంతర్హితుడయ్యాడు. భిక్షుక వేషంలో రాణి ముందు సాక్షాత్కరించి సంతాన ప్రాప్తికి ఒక దివ్య ఫలం ప్రసాదించి అదృశ్యుడైనాడు. రాణి విస్తుపోయింది. వంశోద్ధారకుడైన పుత్రుడవుతాడని అంబ ఆశీర్వదించింది. ఈ చల్లని వార్త విని సంతోషించాడు. పట్టపు రాణి వద్దకు వచ్చి ఆమెను అభినందించాడు. కాని చిన్నరాణి సింహాసనం తన బిడ్డలకు దక్కకుండా పోతుందని ఈర్ష్యతో కుమిలిపోయింది. అంతవరకు రాణి అన్నిటికీ నేనున్నానుగా అని అక్కను శాంతపరిచాడు వక్రకేతు. పట్టపు రాణి ఒక శుభముహూర్తాన సులక్షణుడైన పుత్రుణ్ణి కన్నది. యువరాజు యువరాజు యువరాజే ప్రభు. శ్రవణానందమైన వార్త. అపేక్షతో నిరీక్షిస్తూ ఉన్న నృత్య కోటికి వీణుల విందు. భావి మహారాజు జన్మించారు. ఈ పుత్రజననంతో మా వంశం తరించింది, మా ఆశ ఫలించింది. ఈ శుభసూచకంగా దేవ బ్రాహ్మణ కైంకర్యాలు జరిపించండి, ఉత్సవాలు చేయించండి. ఆస్థాన సిద్ధాంతుల్ని జాతక చక్రాలతో వేయించేయమనండి. కబురు వింటేనే కంటెదుట ఉన్న మేం కనిపించటం లేదు. ఈ బిడ్డే పెరిగి పెద్దవాడైతే అయినప్పుడుగా అక్క, అన్నిటికీ నేనున్నానుగా. పట్టపు రాణి కొడుకు మీద ప్రభువులకు మనసు విరగాలి. తండ్రి కొడుకులు దూరం అవ్వాలి. మీ శాస్త్రం మాకు సాయపడాలి. అర్థమైందా? ఈ చిత్తాలు చిత్తగింపులు చెప్పినంత వరకే. అంతా సానుకూల పరిస్థితి. ఇంతకు మరింత. రాశి బలం, స్థాన బలం, గ్రహ బలం, గోచార బలం, అఖండం, అమోహం, అసమాన సౌందర్యం, అపూర్వ జాతకం, మీ పుణ్యాల ఫలం, మహారాణి వారి పూజా ఫలం, కలిసి వచ్చే బిడ్డ, కరువు తీర్చే బిడ్డ, సాహస విక్రమార్కుడు, సకల కళాకోవిదుడు, రూపరేఖాచిత రచీనాథుడు, పితృవాక్య పాలన రామభద్రుడు. ఈ పుత్రోదయంతో మీ వంశం వాచికెక్కుతుంది. తరాల వారు తరిస్తారు. మీరు చరితార్థులవుతారు. పుత్రాది చేత్ పరాజయం. ప్రభువులు అదృష్టవంతులు. కానీ 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 అనుమానిస్తారే? విశేషాలు వీణులు విందుగా వినిపించండి. విశదంగా మనవి చేసి విరివిగా బహుమతులు అందుకోండి. తాత, తరువాత ఈ జాతకుని పితృస్థానాత్తు ద్వితీయాధిపతి వ్యయమందుండి నేత్రకారకుడైన శుక్రుడు పాపర్గళంలో శక్తిహీనుడై ఉండుట వల్ల పుత్రవీక్షణమైన క్షణం తండ్రికి నేత్ర నష్టం. నేత్ర నష్టమా? ఇంతటి మహర్జాతకునకు ఈ కళంకమా? జోష్యులు, ఈ అవయోగానికి నివృత్తి ఉందేమో చూడండి. దాతలు మన్నించాలి. శాస్త్రానికి తిరుగులేదు. చేతి గీత, నొసటి వ్రాత ఎవ్వరూ మార్చలేరు. మానవ మాతృలం మేమెంత. మాట పొల్లైతే మా తలలు తీయించండి. అనుమానం అయితే జాతక చక్రం తిలకించండి. చూస్తే మాకేం చుట్టుకుంటుందో మీరే చుట్టబెట్టుకుపోండి. చిత్తం చిత్తం. నేత్ర నష్టం. ప్రభు, ఉదార స్వభావులైన మీకు, ఉత్తమ ఇల్లాలైన దేవివారికి వంశోద్ధారకుడైన పుత్రుడే కాని పితృగండకారకుడైన కులక్షయుడు జన్మించాడంటే నేను నమ్మను. ఈ గణితం అనుమానాస్పదంగా ఉంది. ప్రభువుల మీద భక్తి కొద్దీ అమాత్యశేఖరుడు అనుమానిస్తున్నారే గాని గండ పెండేరాలు వేయించుకున్న ఆస్థాన జోస్యుల గణితం ఎలా తప్పుతుంది? అవునా కాదా అన్న అనుమానాలు అప్రస్తుతం, అసందర్భం. మహారాజా వారి హితమే మనం చూడవలసింది. పితృగండంలో పుట్టిన బిడ్డను పురిటిలోనే అంతమొందించడం. వక్రకేతు, ఈ వయసుడిగిన జీవితం కోసం పసికందు ప్రాణాలు తీయడమా? శిశుహత్య మహాపాపం మహారాజా. ఈ ధర్మ పన్నాలు మాకు తెలుసు. తనకు